హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా మన వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో వివరాలకు వెళ్తే మనకి లగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య L1 అంటూ రావడం జరిగింది. మనకి ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేసేందుకు వీలు అంటూ మనకు రావడం జరిగింది. అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని అధిగమించిన ఇస్రో. సో మనకి భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి వ్యోమనౌక అయితే ప్రవేశించడం జరిగింది. ఇది ఒక ఘనత అని చెప్పి మనం అనుకోవచ్చు. శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి మరియు ప్రధాని ప్రశంసలు కూడా అందడం జరిగింది. ఇది మనకు లగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య L1 అయితే చేరడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ సిగలో మరో నగ అంటూ రావడం జరిగింది. మనకి 5 స్టార్ ర్యాంకింగ్కు ఎంపికైన నగరం, స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ పురస్కారం, ఈ నెల 11వ తేదీన అవార్డు అందజేత అంటూ మనకు రావడం జరిగింది. జిహెచ్ఎంసీ మరో అరుదైన ఘనతను సాధించింది. బల్దియా సిగలోకి మరో నగ వచ్చి చేరింది. పరిశుభ్రత విభాగంలో నగరాలకిచ్చే పురస్కారంలో భాగంగా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డుకు ఎంపికైందంటూ మనకు రావడం జరిగింది. సో ఈ సంవత్సరానికైతే 5 స్టార్కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ విభాగంలో అవార్డు అయితే రావడం జరిగింది. అదేవిధంగా బిల్కిస్ బానో కేసు రేపు సుప్రీం తీర్పు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో ఈ విషయంలో మాత్రం కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి మనకు దేశవ్యాప్తంగా వార్తలు అయితే నిలవడం జరిగింది. సో 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం మరియు ఆమె కుటుంబంలోని 7గురి దారుణ హత్య ఘటనలో దోషులకు శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెలువరించనుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు ఏ విధంగా తీర్పు వస్తుందనే దాని గురించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో నేడు ఎన్నికలంటూ రావడం జరిగింది. ప్రధాని హసీనా 4వసారి ఎన్నికయ్యేందుకు అవకాశం. పొరుగు దేశం బంగ్లాదేశ్ నేడు జరిగే సాధారణ ఎన్నికలకు సిద్ధమైంది. ఇది మనకు బంగ్లాదేశ్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ దేశ బయోగ్రఫీ గురించి కూడా కొంత కరెంట్ అఫైర్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 15 వరకు అభ్యంతరాలకు అవకాశం. స్టాఫ్ నర్స్ పోస్టుల సర్టిఫికేట్ వెరిఫికేషన్పై బోర్డు కార్యదర్శికి మంత్రి ఆదేశం అంటూ రావడం జరిగింది. సో స్టాఫ్ నర్స్ నియామకాలకు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్పై పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సో వారి అభ్యంతరాలను స్వీకరించి నివృత్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. జనవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీకి సమర్పించుకునేందుకు అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. సో అభ్యర్థుల సందేహాలను జనవరి 17లోగా నివృత్తి చేయాలని, అర్హులని తేలితే వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్కు అవకాశం కల్పించాలని చెప్పి కూడా మనకు ఆదేశించడం జరిగింది. సో ఇది మనకు స్టాఫ్ నర్స్ పోస్టుకు సంబంధించి 15 వరకు అయితే అభ్యంతరాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి దరఖాస్తుల ఆహ్వానం అంటూ రావడం జరిగింది. ఆర్మీలో ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఎంపిక ప్రక్రియ, 8 నుంచి 14 ఏళ్ల లోపు బాలురు అర్హులంటూ మనకు ఇవ్వడం జరిగింది. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ 1EME సెంటర్ సికింద్రాబాద్లో స్పోర్ట్స్ క్యాడెట్లుగా చేర్చుకునేందుకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు. మనకి వాలీబాల్, కయాకింగ్, కేనోయింగ్ విభాగాల్లో ఆటగాళ్ల ఎంపిక కోసం ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు మనకు ఒక ప్రకటన అయితే వెళ్ళడం జరిగింది. దరఖాస్తుదారుల వయో పరిమితి మాత్రం 8 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హత కనీసం 3వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీషు మరియు హిందీలో తగిన పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తుదారుల మెడికల్ ఫిట్నెస్ను ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఆఫీసర్, ఆర్మీ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ స్పెషలిస్టులు నిర్ధారిస్తారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైనా రాష్ట్రం లేదా జాతీయ అంతర్జాతీయ పథక విజేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో కనుక ఎంపికైతే మాత్రం ఉచిత బోర్డింగు, లాడ్జింగు, 10వ తరగతి వరకు విద్యా, నివాసి వసతి, బీమా, వైద్య సదుపాయంతో పాటు సైంటిఫిక్ కోచింగ్ కూడా ఇస్తారంటూ మనకు చెప్పడం జరిగింది. ఆర్మీ రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం అర్హులైన స్పోర్ట్స్ క్యాడెట్లు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అర్హులవుతారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మనం వారికి ఇంటిమేషన్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈమెయిల్ కూడా చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు సికింద్రాబాద్లోని ఆర్మీ సంబంధించి కొత్త అప్డేట్ సమాచారం. అదేవిధంగా టీఎస్పీఎస్సీకి త్వరలో 5 సభ్యులంటూ మనకు రావడం జరిగింది.
సో ఉద్యోగ నియామకాలు నెలకొన్న సందిగ్ధతకు తెరదించి కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు టీఎస్పీసీలో కొత్తగా 5 సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. ఇది మనకు టీఎస్పీసీకి కొత్తలో 5 సభ్యులు రాబోతున్నట్టు మనకు సమాచారం. అదేవిధంగా జూలై మొదటి వారంలో నీట్ పీజీ అంటూ రావడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ మాత్రం ఆగస్టు మొదటి వారంలో జరగనుందని సంబంధిత వర్గాలు మనకు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఎగ్జిట్ టెస్టు ఈ ఏడాది నిర్వహించడం లేదని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. పీజీ ప్రవేశాలకు నెక్స్ట్ అమల్లోకి వచ్చే వరకు కొత్త నిబంధనల ప్రకారం నీట్ పీజీ జరుగుతున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు జూలై మొదటి వారంలో నీట్ పీజీ గురించి కొంత సమాచారం. అదేవిధంగా గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11 అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం ఈ నెల 6వ తేదీ వరకు ఉండేది. దాన్ని ఈ నెల 20 వరకు పొడిగించినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. కోర్టులో హాజరైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులు అంటూ కూడా మనకు సమాచారం రావడం జరిగింది. సో గత వారంలో వీళ్ళు కోర్టుకు హాజరు కాని నేపథ్యంలో వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో వారైతే నిన్న హాజరవడం జరిగింది. సో ఇది మనకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నిందితులు కోర్టుకు హాజరయ్యారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ తీసుకుంటే కోరినన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు అంటూ మనకు రావడం జరిగింది. ప్రస్తుతం 75% పైనే ఉన్నాయి. అదేవిధంగా సీట్ల పరిమితిని ఎత్తివేసిన ఏఐసిటి అంటూ మనకు రావడం జరిగింది. అయితే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నాటికి మరిన్ని బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ సంబంధిత సీట్లు అందుబాటులోకి రానున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 75% పైగా ఉండగా ఈసారి వాటి సంఖ్య మరింతగా పెరగనుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు కంప్యూటర్ సైన్స్ సీట్లు అయితే మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఇక మరో పాయింట్ చూసుకుంటే ఏఈ ఉద్యోగం ఎలా ఇచ్చారు, జెన్కోలో నియామకంపై ప్రభుత్వం ఆరా అంటూ రావడం జరిగింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో గతంలో నిబంధనలకు విరుద్ధంగా సహాయ ఇంజనీరు ఏఈ ఉద్యోగం భర్తీ చేశారని వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేస్తున్నారు. సరిత అనే అమ్మాయికి సాధారణ నియామక విధానంలో కాకుండా నేరుగా ఏఈ ఉద్యోగం ఇచ్చారనే ఆరోపణలు రావడంతో వివరాలన్నీ సేకరిస్తున్నారు. విద్యుత్ సంస్థలో ఇలా రాజకీయ నేతల బంధువుల అనుచరులకు ఇంకా ఏమైనా గతంలో ఉద్యోగాలు ఇచ్చారా అనే వివరాలను సైతం ప్రభుత్వం సేకరిస్తుంది. కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే అంగారక గ్రహంపై మానవ నివాస యోగ్యత కోసం సాగుతున్న అన్వేషణలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ను ఆపరేట్ చేసేందుకు ఎంపికైన మొదటి ఇండియన్గా, మొదటి భారతీయ వనితగా ఎవరు వార్తల్లో నిలిచారంటూ రావడం జరిగింది. ఇదైతే మనకు అక్షతా కృష్ణమూర్తి. అదేవిధంగా జాతీయ నేర గణాంక సంస్థ తాజా గణాంకాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు 4.45 లక్షల నేరాలు. అదేవిధంగా అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారతీయులు ఎన్నో స్థానంలో నిలిచినట్టు వ్యూ పరిశోధన కేంద్రం ఇటీవల వెల్లడించింది. ఇదైతే మనకు 3వ స్థానం. ఇది ఈరోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.